సీఎం రేవంత్ రెడ్డి ఓ అభినవ గోబల్స్గా మారాడు. రాహుల్ గాంధీ హైడ్రాను వెనుకుండి నడిపిస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటిఫికేషన్. ఎల్బీ నగర్లో పర్యటిస్తా, ఎవరు ఆపుతారో చూస్తా. మంత్రి సురేఖ ట్రోలింగ్తో తమకు సంబంధం లేదు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడం అనే ఆరోపణలు అవాస్తవం. మీడియా చిట్ చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. మరి వీళ్ళందరూ చేస్తున్నది ఏంది? కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం బంగారు బాతులా దొరికిందని, ఒకేసారి కోసుకు తినాలని కాంగ్రెస్ నేతలు తెగ ఆరాటపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై, రాహుల్ గాంధీ పైన కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. డబ్బు సంచుల కోసమే మూసీ ప్రాజెక్టుకు రాహుల్ గాంధీ అనుమతి ఇచ్చాడు. రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీని హైడ్రాన్ నడిపిస్తున్నారని చెప్పేసి కేటీఆర్ అంటాను. ఒకవేళ రాహుల్ గాంధీకి సంబంధం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలి కదా, ఇది ఎవరి నిర్ణయం అనేది. కేంద్రం సపోర్ట్ లేకుండానే మేము చేస్తున్నాం, కేంద్రంలో మా పార్టీ అండగా లేకుండానే మా సొంత నిర్ణయాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇన్ని వేల కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును మేము మా రాహుల్ గాంధీ తెలియకుండానే మేము చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించండి. ఈరోజు ఏఐసిసి మన పిసిసి అధ్యక్షుడు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడు? ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే 1,600 చెరువులను కబ్జా చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలపైన చర్యలు. రాహుల్ గాంధీకి హైడ్రాకు సంబంధం ఏంది? మూసి ప్రక్షాళన చేస్తామని కేసీఆర్ అన్నారు కదా. డిపిఆర్ రాకముందే 1,00,000 కోట్లని ఆరోపణలు ఎట్లా చేస్తారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్. అరే మీరు గీపీఆర్లు కాదు ఇక్కడ విషయం. మీరు చెప్పింది ఎంత, మీరు అనౌన్స్ చేసింది ఎంత? మరి దానికి సంబంధించిన విషయంలోనే మీరు మూసి ప్రక్షాళన కేసీఆర్ చేస్తా అన్నాడు. ఏం చేస్తా అన్నాడు? మూసి సుందరీకరణ పేరుతోని మొత్తం 1,50,000 కోట్లు తీసుకుపోయి అక్కడ పెడతా అన్నది కదా. ఆయన చెప్పింది ప్రక్షాళన చేస్తా అన్నాడు. మీరు ప్రక్షాళన చేయండి. మూసి పరివాహక ప్రాంతాల్లో వాసన రాకుండా, మూసీలోకి వస్తున్న చెత్త చెదరం రాకుండా, వచ్చిన చెత్త చెదరాన్ని క్లీన్ చేయడం ప్రయత్నం చేయడము. మొత్తం మూసి పరివాహక ప్రాంతం ఏదైతుందో ఆ పరివాహక ప్రాంతంలో ఎక్కడా కూడా కనీసం నిలబడితే గంట సేపు స్వచ్ఛమైన గాలి పీల్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. మూసి సుందరీకరణ పేరుతోని హైదరాబాద్లో మూసి ప్రవహించే ప్రాంతం మొత్తం కూడా మంచిగా పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే వచ్చి కూర్చోవడానికి పార్కుల నిర్మాణము, లేదనంటే మూసి సుందరీకరణ పేరుతోని దాని మొత్తాన్ని ఏంటిది మన ట్యాంక్ బండ్ లాగా చేస్తామని అంటే అది తప్పకుండా 1,50,000 కోట్లు తీసుకున్నప్పుడు దాని గురించి మీకు రాహుల్ గాంధీ కూడా అంటారు, అవసరమైన సోనియా గాంధీ చేయి కూడా అంటారు, మల్లికార్జున ఖర్గే పేరు కూడా చెప్తారు. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్న దానికి సంబంధించిన విషయంలో మీరు అది తప్పు అనుకుంటుంటే సుందరీకరణకి ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా ఖర్చు అవుతుంది అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. కేసీఆర్ చెప్పిన దానికి 8,000 కోట్ల రూపాయలు ఆయన చెప్పిండు, మీరు చెప్పింది ఆయన ప్రక్షాళన చేస్తా అన్నది ఏంది, మీరు సుందరీకరణ చేస్తా అంటున్నది ఏంది? మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయంలో కేసీఆర్ చెప్పింది మీరు చెప్పింది ఒకటేనా? మరి దానికి సంబంధించిన విషయంలో కేసీఆర్ చెప్పింది ఏందో కూడా మీరు బయటపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి అభినవ్ గోబల్స్గా మారాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు చెప్తున్నటువంటి 1,600 చెరువుల కబ్జాకు సంబంధించిన విషయంలో మా నాయకులు చేయలేదని చెప్పేసి ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. మా నాయకులు ఒకవేళ నిజంగానే చెరువులను కబ్జాలు చేస్తుంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీ హయాంలో చెరువులను కబ్జా చేసి కేవలం చెరువులే కాదు, గ్రామాల్లో అంతకుముందు చెరువు శిఖం భూములు ఎవరైతే ఉన్నాయో చెరువు శిఖం భూములు పేద ప్రజలకు పంచినవి కానీ, పేద ప్రజలకు ప్రభుత్వాలు పంచినటువంటి భూముని కూడా వెనక్కి తీసుకొని ఆ నిర్మాణం, ఈ నిర్మాణం, పార్క్ అని చెప్పేసి, శ్మశాన వాటిక అని చెప్పేసి పేద ప్రజల భూములను లాక్కున్న ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వం అనేది, బీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేకపోయినా, పేద ప్రజల్ని అత్యంత దారుణంగా హింసించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేకపోయినా ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడతారు. మరి కేటీఆర్ గారు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటిఫికేషన్. అంటే ఆ లూటిఫికేషన్ జరుగుతుందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, ఎస్ ఇది లూటీ కాదు, 1,00,000 కోట్ల రూపాయలు మేము మూసీలో పోయట్లేదు, ఇంకో ఈ 1,00,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేస్తున్నాం అని చెప్పేసి అసలు మొత్తం అన్ని పార్టీలను కూర్చోబెట్టి మీటింగ్ పెట్టండి. ఒకటి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూర్చోబెట్టి, ఆ మిత్ర పార్టీలు కాదు, శత్రు పార్టీలు కాదు, ఏం చూడకుండా ఉన్న ఎమ్మెల్యేలతో సహా అన్ని పార్టీలను కూర్చోబెట్టి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. రాష్ట్ర బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు మీరు ఎట్లా ఖర్చు చేస్తారు? మీ సొంత నిర్ణయాలకు 1,00,000 కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారు? అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి లేదా?
మూసి సుందరీకరణ చేయాలనుకున్నప్పుడు సుందరీకరణకు ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది, మీరు అనుకుంటున్న బడ్జెట్ ఏంది, అవన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎల్బీ నగర్లో పర్యటిస్తా, ఎవరు ఆపుతారో చూస్తా, మంత్రి సురేఖ ట్రోలింగ్తో తమకు సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నారు. మంత్రి సురేఖ ట్రోలింగ్కి సంబంధించిన విషయంలో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ క్షమాపణలు చెప్పాలి. ఎందుకు క్షమాపణలు చెప్పాలంటే ఆ పేజీలు ఏవైతున్నాయో హరీష్ రావు ఫోటోతో కానీ, కేటీఆర్ ఫోటోతో కానీ, కేసీఆర్ ఫోటోతో కానీ, ఒకవేళ వాళ్ళ ఫోటోలు లేకపోయినా కూడా కారు గుర్తుతోని కానీ ఎన్నో వేల పేజీలను నడిపిస్తూ కొన్ని వందల ఛానళ్ళు నడిపిస్తున్నటువంటి కేటీఆర్ గారు తప్పకుండా, హరీష్ రావు గారు తప్పకుండా ఈరోజు కొండా సురేఖ క్షమాపణ చెప్పి ఆ తప్పు ఇంకోసారి జరగకుండా ఆ సోషల్ మీడియాలో మా ఫోటోలతో ఉన్నటువంటి పేజీలు ఏవైతున్నాయో వాటిలో పెట్టిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుందామని చెప్పేసి మాట్లాడి వాళ్ళ మీద చర్యల కోసం మీరు ప్రయత్నం చేసి ఉంటే నిన్న కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టేది కాదు. ప్రెస్ మీట్ పెట్టి ఆమె పనికి మాలినటువంటి కామెంట్లు చేసేది కాదు. మరి నిన్న ఆమె చేసిన కామెంట్లు కూడా మనం ఒకసారి చూడాలి. అక్క నోరు జాగ్రత్త, మంత్రి కొండా సురేఖకు ముఖ్యమంత్రి రేవంత్ వార్నింగ్, వ్యక్తిగత ఆరోపణలపై ఆచితూచి వ్యవహరించాలని సూచన. కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రకాష్ రాజ్, మా కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరికాదన్న నాగార్జున, బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడతారన్న సవితా ఇంద్రారెడ్డి, కొండా సురేఖను కోర్టుకు ఈడుస్తామన్న మహిళా నేతలు, మంత్రుల నోళ్లను ఫినాయిల్తో కడగాలన్నటువంటి కేటీఆర్, దయచేసి చిన్న చూపు చూడకండి అంటూ సమంత పోస్ట్. మరి సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖను కించపరుస్తూ ట్రోల్ చేయడం, ఆమె క్యాబినెట్లో ఆమె కేటీఆర్ లక్ష్యంగా చేసిన విమర్శలతో ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం వేడెక్కింది. కేటీఆర్ సినిమా వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోసడానికి చేసిన విమర్శలకు బీఆర్ఎస్ శ్రేణులు ఘాటుగా స్పందించారు. కాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. కొండా సురేఖకు ఫోన్ చేసి ఆయన వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఎంత దారుణం అంటే మీరు హైడ్రా గురించి మాట్లాడకుండా, కేటీఆర్ గురించి మాట్లాడకుండా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చి అధికారం చేపట్టి 300 రోజులు పూర్తి చేసుకుంది. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమని మాట్లాడారంటే 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. తర్వాత 6 నెలలు అన్నారు, 100 రోజులు పోయింది, 6 నెలలు పోయింది, ఇప్పుడు 300 రోజులు పూర్తయింది. కాబట్టి నిన్నటికి 300 రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, కాబట్టి ఈ 300 రోజులలో మీరు ఏం చేసిరు అని చెప్పేసి ప్రజలు అడుగుతారు. కాబట్టి వీళ్ళు హైడ్రా పేరుతో ముందుకు వస్తున్నారు, వీళ్ళేమో ఇంకో దాంతో ముందుకు వస్తున్నారు. ఇట్లా మంత్రి కొండా సురేఖ మాట్లాడే మాటలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ప్రజల్ని డైవర్ట్ చేసి క్లియర్గా అసలు సమంత గురించి నీకేం అవసరం, ఒక పద్మశాలి ఆడబిడ్డను నన్ను అవమానపరుస్తారా అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాలు కూడా కొండా సురేఖ మీద మొత్తం చేసిన ట్రోలింగ్ మొత్తం కరెక్ట్ కాదు. కొండా సురేఖ క్షమాపణలు ఇవ్వాలి. అది హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా కొండా సురేఖ క్షమాపణలు ఇవ్వాలని చెప్పేసి ఆమె గురించి నిన్న మాట్లాడినటువంటి గొంతులు ఏవైతున్నాయో అవే గొంతులు సాయంత్రం వల్ల కొండా సురేఖ తిట్టేటువంటి పరిస్థితి. కేవలం అసలు మనకేం అవసరము, రకుల్ ప్రీత్ సింగ్ ఏం చేసింది, కొండా సురేఖ ఏం చేస్తున్నది, లేదంటే సమంత ఏం చేస్తున్నది, వరంగల్లో కొండా సురేఖ కొండా మురళి దంపతులు ఏం చేస్తా ఉన్నారు, ఇవన్నీ విషయాలు ప్రజలకేం అవసరం. మీరు ప్రజాపాలన చేస్తామని చెప్పేసి చెప్పినప్పుడు ప్రజాపాలన చేయండి. కేటీఆర్ నిజంగానే వాళ్ళ జీవితాలు నాశనం చేసేదంటే ఆ ఆధారాలు ఏందో బయట పెట్టండి. నోరు తెరిచి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఈరోజు ఆల్రెడీ సమంతను నాగ చైతన్య పెళ్లి చేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు, ఎవరి జీవితాలు వాళ్ళు ఉన్నారు. నాగ చైతన్య ఇంకో పెళ్లి, సమంత అవసరమైతే ఇంకో పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతున్నప్పుడు వాళ్ళ జీవితాల గురించి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం మీకు ఏమొస్తుంది? మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో మీరేం చేసిర్రు, ఇప్పుడు హన్మకొండలో మీరు చేస్తున్న రాజకీయాలు ఏంది, ఇవన్నిటి గురించి మాట్లాడితే ఎప్పటి పాతకాలం గురించి మాట్లాడి ఎప్పుడెప్పుడో తవి ముందర పెట్టేదంటే కాదు కదా. మన జీవితాల గురించి మీరు ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నప్పుడు నోరు జాగ్రత్త పెట్టి మాట్లాడుకోకపోతే ఆ తోటి ఆడబిడ్డల జీవితాల గురించి మీరు మాట్లాడినప్పుడు, ఆ ఆరోపణలు చేసినప్పుడు వాటి గురించి మీకు అసలు మంత్రిగా ఉండేటువంటి అర్హత కూడా ఉందా? ఒక్కదానొక్క బీసీ మంత్రి అనుకున్నప్పుడు ఆ బీసీ మంత్రి పదవికి మీరు ఇట్లా మాట్లాడి ఆ బీసీ మంత్రి పదవి పోయేటట్టు కూడా చేసుకుంటే రేపటి రోజున నన్ను తీసేదంటే ఇంకో బీసీ మంత్రిని తీసుకొస్తారా? మళ్ళీ ఏ రెడ్డికో ఆ మంత్రి వర్గాన్ని అప్పచెప్తారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు మంచోళ్ళే, వాళ్ళిద్దరు దోస్తాన్ని చేసుకుంటారు. మంత్రి మధ్యలో ఆ పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ బిడ్డ కానీ లేదంటే కొండా సురేఖ లాంటి బీసీ బిడ్డలు కానీ బకరాలు కావద్దు. మనం బకరాలు కావాల్సిన అవసరం లేదు.
ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఎవరైతేనో వీళ్ళందరినీ ఇసోని సందర్భాలనే ముందుకు నెడతారు, వాళ్ళు రెడ్లు మాత్రం వెనకాల ఉంటారు, వీళ్ళు తిడతారు. మళ్ళీ కామెంట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఫోన్ చేసి నువ్వు ఎందుకు కామెంట్ చేసినావు, అట్లా కామెంట్ చేస్తావు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేది రేవంత్ రెడ్డి వెళ్తుంది, పిసిసి భవన్లో కూర్చునేది రేవంత్ రెడ్డి వెళ్తుంది, గాంధీ భవన్లో పెట్టే ప్రతి మాట రేవంత్ రెడ్డి తెలిసి జరుగుతుంది. రేవంత్ రెడ్డి తెలియకుండా వీళ్ళు ఏం మాట్లాడడానికి అవకాశాలు ఉండే, కానీ తెలిసిన తర్వాత ఏమవుతుంది, ప్రజల నుండి వ్యతిరేకత వచ్చేది అంటే ఆ కొండా సురేఖకు మతి భ్రమించి మాట్లాడిందని చెప్పేసి మళ్ళీ ఈ రెడ్లందరూ కలిసి మాట్లాడతారు. సో మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఏంది అని అంటే మీరు పావులు కావద్దు ఈ రెడ్లకు. ఆ తీర్మానం చూడండి, ఆయన దేనికోసం పోటీ చేస్తాడు, దేనికోసం పోరాడుతాడు, మంత్రి కోసం అని ఇంకోలు, మంత్రి పదవి కోసం ఇంకోలు, లేదా కొత్త పార్టీ పెట్టడం కోసం అని ఎన్ని అన్నా కానీ ఆయన మాత్రం ఈ రెడ్ల రాజకీయాల్లో పడకుండా క్లియర్గా ఆయన వేయాల్సిందే ఆయన చేసుకుంటూ పోతాడు. తర్వాత ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు, ప్రజలు మళ్ళీ నమ్ముతారా నమ్మరా అనే విషయం పక్కన పెట్టండి. మీరు ఈరోజు నమ్ముతున్నాడు కదా, ఈరోజు మళ్ళీ ఫైట్ చేస్తున్నాడు కదా. ఆయన మీలాగా రేవంత్ రెడ్డి కోసం ప్రెస్ మీట్ పెట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం ప్రెస్ మీట్ పెట్టి, హైడ్రా కోసం ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎక్కడా కూడా నీతిమాన రాజకీయాలు చేయట్లేదు, వాళ్ళ ట్రాప్లో పడట్లేదు. మీరు మాత్రం వాళ్ళ ట్రాప్లో పడి విమర్శ చేసే క్రమంలో వేరే ఆడబిడ్డల జీవితాల గురించి మాట్లాడుతున్నారు. దయచేసి కొండా సురేఖ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ మీద ట్రోల్ చేయడం ఎంత నేరమో మీరు మాట్లాడినటువంటి అంశాలు కూడా అంతే నేరం. మీరు మళ్ళా వేరే మనుషులు మాట్లాడితే దానికి అంత విలువ ఉండకపోదు అని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, మీరు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి హోదా ఉన్నారు కాబట్టి మీ మాటకు విలువ ఉంటుంది కాబట్టి ఆ విలువను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసే ప్రతి ఆరోపణలకు ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నలుగురు అమ్మాయిలను నాశనం చేసిన అని చెప్పేసి నేను మాట్లాడితే అది విలువ తక్కువ కదా. నువ్వు ఆధారాలు అంటే చూపించండి. ఓటు కేసు అంటే ఓటుకు నోటు కేసులో దొరికిండు రేవంత్ రెడ్డి, ఆధారాలు ఉన్నాయి. ఆ కేసు ఎట్లా కుట్లు పోతుందా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఏం చేసినా దాన్ని కొట్టించుకుంటారా అనే విషయం పక్కన పెట్టండి. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని అంటే ఆధారం ఉన్నది, కానీ ఓటుకు నోటు కేసులో దొరికిన కేటీఆర్ అంటే ఆధారం లేదు కదా. ఆరోపణ చేసే ముందు నీవు ఆధారాలు పెట్టి ఆరోపణ చేస్తే ఎవరైనా నమ్ముతారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినా కూడా ప్రజలందరూ నమ్మిరు, దొరికిండు దొంగ అని చెప్పేసి మాట్లాడిరు. ఈరోజు మళ్ళా అదే వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి అయ్యేదంటే ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు. కానీ ఇక్కడ మీరు చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, సమంతకు సంబంధించిన విషయంలో, నాగ చైతన్యకు సంబంధించిన విషయంలో, రకుల్ ప్రీత్కి సంబంధించిన విషయంలో ఎంతమంది గురించి మాట్లాడినా వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ ఆధారాలతో మీరు మాట్లాడుతున్నట్టు కూడా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఆధారాలు చూపించకుండా నా దగ్గర పదవి ఉంది కాబట్టి మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటే తెలంగాణ ప్రజలు ఊకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఎవరైతే వీళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మీ అగ్రకుల నాయకుల కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు, మీ పదవులు త్యాగం చేయొద్దు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ ఎన్ని మాట్లాడినా, కేటీఆర్ ఎన్ని ట్రోల్స్ చేసినా, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కవిత వాళ్ళందరికీ ఏం నష్టం జరగదు. అవసరమైతే పార్టీని తీసుకుపోయి బీజేపీలో పార్టీలో కలుపుతారు వీళ్ళు. మీ దాంట్లో కోదండరాం రెడ్డి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కోసం ఆయన రెడ్డి పార్టీని కలిపేసినట్టు అటు షర్మిలారెడ్డి ఇటు కోదండరాం రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ పార్టీలను తీసుకొచ్చి రెడ్డి అధికారం కోసం వాళ్ళు కష్టపడ్డట్టు రేపటి రోజున మళ్ళీ వీళ్ళ అధికారం కోసం వీళ్ళు ఇంకో పార్టీతోనే కలుస్తారు. కానీ ఒక్కసారి మీకు మంత్రి పదవి పోయినా, ఒక్కసారి మీకు ఎమ్మెల్యే టికెట్ పోయినా, ఒక్కసారి మీకు ఇట్లాంటి నష్టం జరిగినా మళ్ళీ మీరు జీవితంలో కోరుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు గమనించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి కేటీఆర్, హరీష్ రావు కూడా తప్పకుండా మీ యొక్క సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో సోషల్ మీడియా టీము వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని చెప్తారా ఏదైనా కూడా. మీరు అసభ్యకరంగా పెడుతున్న పోస్టులు ఏవైతున్నాయో అవి మీ అధికారం కోల్పోయారు కాబట్టి మీరు కేసీఆర్ అది మళ్ళీ అధికారంలోకి రావడం కోసం, లేదంటే కేటీఆర్ అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డిని ఆయన టీముని ఏమని అనుకోండి, కానీ వాళ్ళ ఆడబిడ్డల్ని ట్రోల్ చేయడము, లేదంటే ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ను మాకు సంబంధం లేదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం రానున్న రోజుల్లో అది కేటీఆర్కే ఎక్కువ హాని చేసేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, తెలంగాణ మేధావులు ఆలోచిస్తూ ఉన్నారు, విద్యార్థులు కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి మీరు చేసేటువంటి అరాచకం ఏదైతుందో ఆ అరాచకాన్ని ఇంతకుముందే వాళ్ళు తిప్పికొట్టిరు, మళ్ళా మీరు గ్రామాల్లోకి వచ్చేది ఉంటే ఆ గ్రామాల్లో కూడా తరిమి కొట్టేటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆడబిడ్డల మీద, ముఖ్యంగా బీసీ బిడ్డల మీద మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు, బీసీ మంత్రుల మీద మీరు చేసేటువంటి ట్రోల్స్ ఏవైతున్నాయో ఆ ట్రోల్స్కి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఈ డైవర్ట్ కావడానికి ప్రధాన కారణమైనటువంటి మీ సోషల్ మీడియా టీం ఏదైతుందో ఆ సోషల్ మీడియా టీం చేసినటువంటి తప్పుకు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఒక పద్మశాలి బిడ్డ, ఒక బీసీ మంత్రి ఈరోజు
ఆమెకే ట్రోలింగ్ జరుగుతూ ఉందంటే మీ యొక్క సోషల్ మీడియా టీము రేపటి రోజున ఆడబిడ్డల గురించి ఎంత దారుణంగా ట్రోల్ చేయడానికి కానీ దిగుతారు, మీరు ఎంత ట్రోల్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి హరీష్ రావు క్షమాపణ ఇవ్వాలి, కేటీఆర్ క్షమాపణ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇట్లాంటివి మళ్ళీ జరిగితే మాత్రం తప్పకుండా ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును గ్రామాల్లో తిరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ట్రోలింగ్లను జాగ్రత్తగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. ట్రోలింగ్ చేసినప్పుడు అది ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.